అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని కూరగాయలని హార్వెస్ట్ చేసేద్దాం. కొన్ని ఏంటి బోల్డ్ అని కూరగాయలు ఉన్నాయి, అవన్నీ హార్వెస్ట్ చేసేద్దాం. తర్వాత అయితే ఇక్కడ దగ్గరలోనే ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది, అది కూడా చూసేద్దాం. ఈరోజు వీడియో మొత్తం చూడండి, వీడియోని మటుకు స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే చాలా మిస్ అవుతారు. అంతకన్నా ముందైతే ఒక చెట్టు చూపిస్తాను రండి మీకు. మన గార్డెన్లో ఉండే ఈ అంజీరా చెట్టుకి అయితే ఒక స్టోరీ ఉందండి, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. కానీ ఈసారి బోల్డ్ అని ఈ అంజీరా కాయలు అయితే వచ్చాయి. ఇవి ఇంకా మగ్గలేదు, మగ్గిన తర్వాత బోల్డ్ అని డ్రై ఫ్రూట్స్ అయితే ఈసారి చేద్దాంలే. ఇప్పుడైతే కూరగాయల్ని హార్వెస్ట్ చేసేద్దామా? ఇప్పుడు ఒక వింత వెజిటేబుల్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది ఏం వెజిటేబుల్. జుకీనీ అండి. చూడటానికి దోసకాయలా ఉంటుంది, కాకపోతే మనం కుక్ చేసుకొని తింటే బీరకాయలా ఉంటుంది. చాలా పిందులు అయితే వచ్చాయండి, పాలినేషన్ జరగక అన్ని పాడైపోయి. నేను హ్యాండ్ పాలినేషన్ చేయడం వల్ల ఇది ఒక్కటి చక్కగా వచ్చింది. ఇప్పుడైతే ఇంత చిన్న వంకాయ మొక్క ఉంది, దానిలో అయితే గోల్డెన్ కాయలు వచ్చాయి. చూడండి ఇక్కడ ఎన్ని వచ్చాయో. లాస్ట్ వీక్ అయితే కొన్నిటిని హార్వెస్ట్ చేశాను, ఇప్పుడైతే కొన్నిటిని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. నేను లాస్ట్ ఇయర్ ఒక వంకాయ మొక్క నాటి ఇండియా వెళ్ళిపోయాను. 3 months తర్వాత నేను ఇండియా నుండి వచ్చిన తర్వాత వంకాయ మొక్క నిండుగా ఇలానే వంకాయలు ఉండనండి. ఇక్కడ షాపుల్లో కూడా ఇలాంటి వంకాయలని అమ్ముతూ ఉంటారు. ఈసారి అయితే మన గార్డెన్లో నాటుకున్నాం కాబట్టి ఇంత చక్కగా వంకాయలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ షాప్లో అయితే ఒక్కొక్క వంకాయ 100 rupees పైనే ఉంటుంది. మన గార్డెన్లో 2 మొక్కలు నాటుకుంటే చాలండి, చక్కగా ఇలా వస్తాయి వంకాయలు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ బోల్డ్ అని ఉన్నాయి, కొన్నిటిని అయితే హార్వెస్ట్ చేద్దాం. ఈ క్యాప్సికమ్లు గ్రో చేయడం అయితే చాలా ఈజీ అండి. మనం విత్తనం వేసిన తర్వాత ఒక 70 నుంచి 80 రోజుల్లోనే మనకి కోతకైతే ఇలా వచ్చేస్తాయి. క్యాప్సికమ్ మొక్కల కోసం అయితే మనం ఎక్కడి నుంచో విత్తనాలు తీసుకొని అవసరం లేదు, మార్కెట్లో దొరుకుతాయి కదా. ఆ క్యాప్సికమ్ నుండి విత్తనాలు తీసేస్తే చక్కగా మనం మొక్కలు వేసేసి అవి నాటుకుంటే చాలండి, ఇలా క్యాప్సికమ్లు మనకి వచ్చేస్తాయి. నేను అలా గ్రో చేసినవి. ఇప్పుడైతే నేను పర్పుల్ క్యాప్సికమ్ ని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఈ మొక్క ఎన్ని క్యాప్సికమ్స్ వచ్చాయి కదా. ఆ మొక్క మొత్తం పడిపోయిందండి, దానికి చిన్న కర్రలు అడ్డు పెట్టేసి, కానీ కొంచెం వాడిపోయింది. కానీ ఎన్ని క్యాప్సికమ్లు వచ్చాయో చూడండి, ఇంత చిన్న మొక్కలు. మార్కెట్ నుండి తెచ్చిన క్యాప్సికమ్ నుంచే విత్తనాలు తీసి వేసానండి. బోల్డ్ అని మొక్కలు వచ్చాయి, కాకపోతే 2 మొక్కలు బ్రతికాయి. దానిలో ఒక్క మొక్క నుంచి అయితే ఇంత చక్కగా కాయలు అయితే వచ్చాయండి. ఇప్పటి వరకు అయితే ఎన్ని కూరగాయలను అయితే హార్వెస్ట్ చేసాం, ఇంకా ఉన్నాయి, వెళ్ళకండి, వీడియో మొత్తం చూడండి. ఇప్పుడైతే పర్పుల్ బీన్స్ని హార్వెస్ట్ చేద్దామండి. ఇవి కూడా లాస్ట్ ఇయర్ నేను బోల్డ్ అన్ని మొక్కల్ని పెట్టాను, ఇండియా వెళ్ళాను. కొన్ని పర్పుల్ బీన్స్ ఎండిపోయిన తర్వాత వాటి సీడ్స్ నుంచే ఇయర్ వేసిన మొక్కల నుంచి ఎన్ని పర్పుల్ బీన్స్ వచ్చాయో చూడండి. ఎందుకో అండి ఈ పర్పుల్ బీన్స్ అంటే నాకు ఫేవరెట్. ఒక్క మొక్కున్నా సరే నిండుగా కాయలు అయితే వస్తాయండి. ఇలాంటి వెరైటీస్ మీకు ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి గ్రో చేయడానికి. పాత సైకిల్ ఒకటి ఉంటే అది బయట పెట్టేయకుండా దానిపైకి అయితే ఈ మొక్కనే అల్లించేసానండి నేను. ఇప్పుడైతే దోసకాయల్ని హార్వెస్ట్ చేద్దామండి. ఒక వెరైటీ దోసకాయ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. 2 రోజులకు ఒకసారి హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను, 2-3. నాటింది ఒక 3 మొక్కలే అండి, కాకపోతే బోల్డ్ అని దోసకాయలు వస్తున్నాయి. దోసకాయలు కూడా 40 రోజులు పంటే అని అందరికీ తెలిసిందే. దీనికోసం అయితే ఒక ఫుల్ వీడియో చేస్తానండి త్వరలోనే. ఇప్పుడైతే ఈ దోసకాయ లెమన్ దోసకాయ అండి, కొంచెం పులుపుగా ఉంటుంది. ఈ మొక్కనైతే నర్సరీ నుంచి కొనుక్కొని వచ్చాను, ఎందుకంటే మన కూరగాయల మొక్కలు ఇక్కడ దొరకవు కదా. ఇది కొంచెం మన కూరగాయలలాగా అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. కాకపోతే మొదటి హార్వెస్ట్ ఇది. నేను ఎక్స్పెరిమెంట్ చేసిన టొమాటో మొక్క అండి, ఎక్కడ లేనివన్నీ చూసి చేస్తాను కదా. ఈ మొక్క పెరగలేదండి, భూమిలోనే అలా ఉండిపోయింది. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ వలన ఏంటో తెలియదు, కాకపోతే బోల్డ్ అని టొమాటోస్ వస్తూ ఉన్నాయండి. ఈ ప్లమ్ టొమాటోస్ అయితే సాలెడ్స్కి బాగుంటాయి, కానీ నా విషయానికి వస్తే ఇవి చట్నీస్ పచ్చళ్ళు చేసుకొని తింటే సూపర్ అండి, అద్దుర్స్ అని చెప్పాలి. వారానికి సరిపడే కూరగాయలను అయితే మన గార్డెన్ నుంచి హార్వెస్ట్ చేసాము. మీకు కూడా ఇలాంటి చిన్న ప్లేస్ ఉన్నా సరే కొన్ని కూరగాయ మొక్కల్ని నాటి వాటి నుంచి ఇలా హార్వెస్ట్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అప్పుడే వెళ్ళిపోకండి, బెలూన్ ఫెస్టివల్కి కూడా వెళ్దాం, సరేనా? ఇంకో విషయం ఏంటంటే, లండన్లో నేను ఇన్ని కూరగాయల్ని పెంచుతానని నా జీవితంలో అనుకోలేదండి.
కానీ కొన్ని అనుకోనివే మన జీవితంలో జరుగుతుంటాయి, అదే జీవితం. ఇప్పుడైతే బ్రిస్టల్లోని బెలూన్ ఫెస్టివల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఉంటున్న దగ్గర నుండి 2 గంటలండి. మనకి చిన్న చిన్న అవకాశాలు వచ్చినప్పుడు ఇలాంటివి చూస్తూ ఉండాలండి. మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో తెలియదు కదా. మరి మేమైతే వచ్చేసామండి. జనాలు అయితే మామూలుగా లేరు. మన ఊళ్ళో జాతరలు జరుగుతూ ఉంటాయి కదా, సేమ్ అదేనండి. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుండి స్టార్ట్ అయిందండి. నైట్ 10 వరకు అవుతూనే ఉంటాయి ఏదో ఒకటి. ఆకాశం ఆకాశం రంగులతో నిండే ఆకాశం, బ్రిస్టల్ గాలి మెల్లగా పాడే గీతం, చూస్తుంటే కలలా నడుస్తుంటే మెల్లగా. ఫెస్టివల్ చూడ్డానికి ఇంగ్లాండ్లో ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తారండి. ఈ రోజు అయితే ఒక 50,000 మంది పైగా వచ్చారు. షో అయితే టౌన్కి దూరంగా ఒక పెద్ద అగ్రికల్చర్ ల్యాండ్లో అయితే చేస్తున్నారు. మేమైతే మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. సాయంత్రం 6:30కి అయితే మెల్లగా బెలూన్స్ అనేవి పైకి లేచాయి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఒకసారి ఇలా హాట్ బెలూన్ ఎయిర్ షో చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ 6కి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాత్రి 10 గంటలకైతే నైట్ గ్లో అనేసి ఒక ఈవెంట్ ఉంటుందండి. ఇప్పుడైతే ఒక్కొక్క బెలూన్ అయితే పైకి పంపిస్తూ ఉన్నారు. సూపర్ అండి అసలు. కలలా దారిలో మనసు ఎగురుతూ ఎగిరే ఎగిరే బెలూన్లు ఎగిరే కాటం, నింగిలో రంగుల కథలే రాసే బ్రిస్టల్ ఆకాశం వెలుగై మెరిసే, మనసులోని కలలే పైకి ఎగిసే. ఓ గాలిలో గానం, ఓ రంగుల లోకం, బెలూన్ ఫియెస్టా ఒక అందమైన స్వప్నం, బ్రిస్టల్ నింగిలో మనసే పక్షి వలె ఎగరం, సాయంత్రపు వేళలో సూర్యుడి నీడలో ఈ వీడియో ఈరోజు ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ 2 రోజుల్లో ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి.